హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది అరేబియన్ సముద్రం అండి. నేను ఇంతకుముందు వీడియో పెట్టినా కదండి అరేబియన్ సముద్రం గురించి అండ్ గోకర్ణ గురించి. గోకర్ణ వచ్చినప్పుడు మనం ఇక్కడ అరేబియా సముద్రం దగ్గరికి వస్తామండి. ఇక్కడ అరేబియా సముద్రం దగ్గర వచ్చి స్నానం చేసుకుంటారు అందరూ. ఇక్కడికి వచ్చి మనం అరేబియా సముద్రంలో ఈ స్నానం చేసుకుంటే ఇక్కడ మన పాపాలను తొలగిపోతాయని నమ్ముతారు అందరూ. రావణుడు తపస్సు చేసి శివుని దగ్గర నుంచి ఆత్మలింగం తీసుకొని వస్తున్నప్పుడు అప్పుడు సూర్యోదయం అవుతుంది. సూర్యోదయం అయినప్పుడు సూర్య నమస్కారం చేసుకుంటారు కదా. రావణుడు సూర్య నమస్కారం చేసుకుందాం అనేసి ఈ ఆత్మలింగం కింద పెట్టొద్దని శివుడు ముందే చెప్తాడు. అందువలన అప్పుడు సూర్యోదయం అవుతుంది కదా, రావణుడు ఇట్లా సూర్య నమస్కారం ఇలా చేసుకోవాలని ఎవరినైనా ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే రావణుడికి ఆత్మలింగం తీసుకువెళ్ళకూడదు అనేసి వినాయకుడు ఏం చేశాడనంటే రావణుడికి ఒక వేరే రూపంలో ఎదురుగా వస్తాడు. వేరే రూపంలో ఆ మనిషి రూపంలో ఎదురుగా వచ్చి అప్పుడు మనిషి రూపంలో వచ్చిన వినాయకుడిని రావణుడు గుర్తుపట్టకుండా రావణుడు అడుగుతాడు, ఈ ఆత్మలింగం కొంచెంసేపు పట్టుకుంటే నేను సముద్రం దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకుని సూర్య నమస్కారాలు చేసుకుని వస్తానని రావణుడు వినాయకుడికి అడుగుతాడు. అప్పుడు వినాయకుడు ఏమంటాడంటే, నేను సరే పట్టుకుంటాను కానీ నేను ఎక్కువసేపు అయితే పట్టుకోను, నాకు ఇది బరువుగా ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ వచ్చేసి 5 నిమిషాలు పట్టుకుంటాను, నేను పట్టుకుంటే సేపు తొందరగా వస్తే నేను ఇచ్చేస్తాను, లేకపోతే కింద పెట్టేస్తాను అని ముందే చెప్తాడు వినాయకుడు. అప్పుడు రావణుడికి వెళ్ళి సూర్య నమస్కారాలు చేసుకొని తిరిగి వచ్చే లోపల వినాయకుడు నేను పెట్టేస్తున్నాను, నాకు బరువు అవుతుంది అనేసి రావణుడి దగ్గరికి వచ్చేలోపు ఆ ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తాడు. దీనికి స్టోరీ అయితే ఇది ఉందండి. కింద పెట్టేసేసరికి ఆత్మలింగం ఎంత తీద్దామని ఎంత ట్రై చేసినా తీయడానికి రాదు. అప్పుడు రావణుడు ఆ ఆత్మలింగాన్ని తీసుకువెళ్ళిపోతే ఆయన ఏం చేస్తాడో తెలుసు, ఎలా పరిపాలిస్తాడో తెలుసు. కాబట్టి ఆత్మలింగాన్ని తీసుకువెళ్ళకూడదు అనేసి వినాయకుడు అలా ఆ రూపంలో ఎదురు వచ్చి ఆత్మలింగాన్ని కావాలని కింద పెడతాడు. ఆత్మలింగం కింద పెట్టిన తర్వాత అది తీయడానికి రాకపోవడం వల్ల ఆత్మలింగం అక్కడే ఉండిపోతుంది. దీని స్టోరీ అయితే ఇది ఉంటుందండి, ఇలా ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు గోకర్ణ వచ్చిన వాళ్ళందరూ కంపల్సరీగా ఇక్కడ సముద్రం దగ్గర ఆడుకొని స్నానం చేసుకొని గోకర్ణ రూమ్కి వెళ్ళి మళ్ళీ సముద్రం దగ్గర స్నానం చేసుకున్నప్పుడు తల అంతా మొత్తం చాలా జిడ్డు అవుతుందండి. మన తలకి చెవులకి మన బాడీ మొత్తం సాల్టే ఉంటుంది. అసలు మళ్ళీ రూమ్కి వెళ్ళి మంచిగా స్నానం చేసుకుంటేనే మన మంచిగా ఫ్రెష్గా అవుతాము. రూమ్కి అయితే స్నానం చేసుకుని దర్శనానికి అయితే వెళ్తారు అందరూ. కంపల్సరీ అయితే ఇక్కడైతే స్నానం చేసుకుంటారు అందరూ. మా పిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళు మట్టితో ఆడుకోవడం, సముద్రంలో దుముకడం, సముద్రంలో ఆడడం, వాటర్లో ఇంకా ఎంతసేపు ఆడుకున్నా కూడా ఇంకా ఆడతామని అంటూనే ఉన్నారు. మేమైతే సరే వెళ్దాం, లేట్ అవుతుంది దర్శనానికి అనేసి వెళ్ళినాం. దర్శనంకి అయితే ప్రతి ఒక్కరు కంపల్సరీ ట్రిప్ అనేది ప్లాన్ చేసుకోవాలండి. మన బడ్జెట్ని బట్టి మనకు దూరంగా లాంగ్ ఎక్కువ వెళ్ళాలనే ఏం లేదు. మనకు దగ్గరలో ఉన్న ప్రదేశాలను కూడా చూడడానికి వెళ్ళొచ్చు. మనకు ఉన్న బడ్జెట్లోనే మనం వెళ్ళొచ్చు బయటికి. ఒకసారి పిల్లల్ని ఇట్లా మన ఫ్యామిలీతో వాళ్ళని బయటకు తీసుకెళ్ళి బయట అంతా ఆడిపిస్తే చాలా బాగుంటుంది. సముద్రం దగ్గరనే ఎదురుగానే మన హోటల్స్ కూడా ఉన్నాయండి. మనం దగ్గరలో హోటల్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. హోటల్ కూడా చాలా బాగున్నాయి, నీట్గా కూడా ఉన్నాయి. మనం టిఫిన్ చేయాలన్నా స్నాక్స్ చేయాలన్నా తినొచ్చు. కానీ రేట్స్ అయితే ఎక్కువ ఉన్నాయండి. సముద్రం దగ్గర అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయి రేట్స్. మనం కొంచెం లాంగ్ తీసుకుంటే తక్కువ ఉన్నాయి. ఇక్కడ చేపలు పట్టేవాళ్ళండి. చేపలు పట్టేవాళ్ళు అయితే మస్తు చేపలు పడుతున్నారు. అక్కడ ఎండ్రుకాయలు అంటారు కదండి, అవి ఎండ్రుకాయలు అవన్నీ అయితే చాలా పడుతున్నారు వాటర్లో. ఇక్కడ షిప్లు అవన్నీ కూడా ఉన్నాయి మంచిగా ఆడుకోవడానికి. షిప్లు చాలా మంది వస్తారు, చాలా లాంగ్ నుంచి వస్తున్నారు. చాలా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకుంటున్నారు. వీడియో అయితే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నానండి.